హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు. కేంద్రం మరియు ఏపీ ప్రభుత్వం యొక్క రైతుల ఖాతాల్లో నిధుల జమ తేదీ అయితే ఖరారైపోయింది. ఇక కేంద్రం 20వ విడత పీఎం కిసాన్ పథకం నిధులతో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అర్హత కలిగిన రైతులను గుర్తించింది. వారి జాబితాలను కూడా ఖరారు చేయడం జరిగింది. ఇక అభ్యంతరాలు ఉంటే నమోదు చేసుకోవడానికి రేపు చివరి రోజును కూడా ప్రకటించడం జరిగింది. అంటే 13వ తేదీ చివరి రోజుగా గుర్తించడం జరిగింది. ఇక అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ పథకం కింద 2000 రూపాయలు, ఇక అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 5000 రూపాయలు ఒకే రోజు జమ కానుంది. అంటే మొత్తం 7000 రూపాయలు ఇక రైతుల ఖాతాలో జమ అవ్వనున్నాయి. ఏపీ ప్రభుత్వం కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను జమ చేయాలని కూడా నిర్ణయించింది. అయితే ఏడాదిలో 3 సార్లు కేంద్రం పీఎం కిసాన్ కింద 2000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సైతం అదే విధంగా పీఎం కిసాన్ తో పాటు 3 సార్లుగా అన్నదాత సుఖీభవ నిధులను కూడా విడుదల చేయనుంది. అయితే గత నెలలోనే ఈ నిధులను విడుదల చేస్తారని భావించారు రైతులు. అయితే పీఎం కిసాన్ అమలు కోసం వేచి చూశారు అక్కడి ప్రభుత్వం. ఇక ఈ నెల 21న పీఎం కిసాన్ నిధుల విడుదలకు కేంద్రం నిర్ణయించడంతో ఏపీ ప్రభుత్వం సైతం అదే రోజున అన్నదాత సుఖీభవ నగదు కూడా విడుదల చేయనుంది. ఈ రెండు పథకాల ద్వారా అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో 7000 రూపాయలు జమ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అర్హత కలిగిన రైతుల జాబితాలను వ్యవసాయ శాఖ వెల్లడించింది. రైతు సేవా కేంద్రాల్లో ఈ జాబితాలు అందుబాటులో ఉంచారు. ఎవరైనా రైతులకు అభ్యంతరాలు ఉన్నా లేకపోతే అర్హత ఉండి పేరు లేకపోతే అక్కడి సిబ్బందికి అర్జీలతో పాటు అర్హత ఉందని నిర్ధారణ చేసే పత్రాలను సమర్పించాలని అధికారులు సూచించారు. ఇందుకు ఈ నెల 13వ తేదీ చివరి రోజుగా పేర్కొన్నారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పోర్టల్లోని గ్రీవెన్స్ మాడ్యూల్లోనూ ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇక పథకానికి అర్హత సాధించాలంటే ఈకేవైసీ కీలకం. తమ వివరాలు నమోదు చేయించుకొని ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన వారికే లబ్ధి చేకూరుతుంది. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హుల జాబితాను రైతులు పరిశీలనతో పాటు వివరాలు కూడా నమోదు కోసం www.annadatasukheebhava.ap.government.in లో మీరు తెలుసుకోవచ్చు. ఇక ప్రభుత్వ యాప్ లోని వివరాలు అందుబాటులో ఉంచారు. ఇక ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు కూడా చేసింది. ఇక తాజా నిర్ణయం మేరకు ఈ నెల 21న పీఎం కిసాన్ కింద 2000 రూపాయలు, అన్నదాత సుఖీభవ కింద 5000 రూపాయలు కలిపి మొత్తం 7000 రూపాయలు రైతు కుటుంబాలకు సాయం అందించనున్నారు ప్రభుత్వం. అయితే తుది జాబితాలో ఉన్న వారికి మాత్రమే ఈ నిధులు అందే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇక 3 నెలలకు ఒకసారి రైతులకు పండగని చెప్పొచ్చు. ఎందుకంటే వారి ఖాతాల్లో ఇటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి రెండు కలిపి 7000 రూపాయల వరకు జమ అవడం జరుగుతుంది. ఇలా 3 నెలలకు ఒకసారి కూడా రెండు ఒకటేసారి విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే మొదలు పెట్టింది. మరి మొదటి విడత కోసం అయితే అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం మనం కూడా. ఇక త్వరలోనే రైతుల ఖాతాలో 7000 రూపాయలు అయితే జమ కాబోతుంది. ఇక రైతు ముఖంలో చిరునవ్వు కోసం ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేసి చూస్తున్నారు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.